లయన్స్ క్లబ్ ఆఫ్ మెడికా విజయవాడ ఆధ్వర్యంలో వరద బాధితులకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నిత్యావసర సరుకులు, వస్త్రములను, విద్యార్థులకు ప్రశంసా పత్రములను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గద్దె శేషగిరిరావు మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సహాయ సహకారాలతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని వందల మందికి అనేక క్లబ్బుల ద్వారా సహాయం అందించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ ఆర్సి లయన్ అనే కుసుమ, క్లబ్ అధ్యక్షులు పైడిమర్రి వేణుగోపాలరావు, జిఏటి కోఆర్డినేటర్ లయన్ శ్రీనివాసరెడ్డి, లయన్స్ నాయకులు చెలసాని ఈశ్వర్, ఎన్వివిఎస్వి ప్రసాద్, డాక్టర్ కోలా విజయశేఖర్, చల్లా వెంకటరెడ్డి, వి సత్యనారాయణ, పువ్వాడ వేణుగోపాలరావు, గుర్రం లక్ష్మీనారాయణ పలువురు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి వచ్చిన నిధితో ఈరోజు ఇక్కడ ఈ సహాయ కార్యక్రమం, వరద బాధితుల సహాయ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటర్నేషనల్ వచ్చిన ఎల్సిఎఫ్ ఫౌండేషన్ నుంచి వచ్చిన డబ్బులతో 700 కిట్లు తయారు చేశాము. ఒక్కొక్క కిట్టు 1500 రూపాయలు విలువ గల కిట్టుని తయారు చేసి దానిలో నిత్యావసర సరుకులు, అలాగే దుప్పట్లు, చీర, లుంగి, టవలు, 2 ప్లేట్లు, 2 గ్లాసులు, ఒక చిన్న కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువులు అంటే బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, అలాగే నూనె ప్యాకెట్టు, బెల్లము, ఉప్పు, కారము, ఇలాంటి 11 ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి కిట్ తయారు చేయడం జరిగింది. వరదలో సర్వస్వం ఇదైన వాళ్ళందరికీ ఈ కిట్ని ఇవ్వటం మా ముఖ్య ఉద్దేశం. ఈ లయన్స్ క్లబ్స్ ఇలా సహాయ సహకారాలు, ఎస్పెషల్లీ విజయవాడ వరదల సందర్భంగా ఎన్నో సహాయ సహకారాలు అందించింది. ఎవరి పాత్ర వారు పోషించుకుంటా సమాజానికి మేము ఒక చక్కటి ఉదాహరణగా లయన్స్ క్లబ్స్ అన్నీ కంటిన్యూ అయినాయి. అట్లాగే ఎక్కడ విపత్తు ఉంటే అక్కడ ఈ లయనిజం అనేది ప్రవేశించి చక్కటి సేవా కార్యక్రమాలు ఇస్తూ చక్కటి మానవత్వ విలువల్ని పెంపొందించడానికి, దీంతో సోదరభావం, అందరితో ఏ విధమైన అధైర్యపడకుండా చక్కటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తానికి ప్రయత్నించడానికి మా లయన్స్ క్లబ్స్ ఉపయోగపడతాను. వేదిక ముందున్న లయన్స్ మిత్రులకి, అభిమానులకి అందరికీ నా నమస్సుమాంజలి. మెడికల్ క్లబ్ ప్రారంభం నుండి కూడా ఈ సంవత్సరం ఆయన ప్రెసిడెంట్ అయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే మొన్న దసరాలో 10 రోజులు 24 గంటలు మెడికల్ క్యాంపులు పెట్టి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. లక్ష్మీనారాయణ గారు, మన శ్రీనివాస్ గారి ముగ్గురు ఆధ్వర్యంలో మన చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం